హరే కృష్ణ అందరికీ నమస్కారం. మనం గౌరవంగానే బుక్ నుండి శ్రీ చైతన్య మహాప్రభు లీలల గురించి తెలుసుకుంటున్నాం కదా. దాని తర్వాయి భాగమే ప్రార్థన. ముందుగా గురు ప్రార్థన. నమో విష్ణుపాదాయ కృష్ణపస్తాయ భూతలే శ్రీమతే జయ పతాక స్వామినితి నామనే నమాచార్య పదాయ నితాయ కృపపదాయనే గౌరకథా దామదయ నగర గ్రామ తారిణే నమో విష్ణుపాదాయ కృష్ణపస్తాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేస్తారిణే నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యామనే గౌరతిషే నమః నమో బ్రహ్మణి దేవాయ గో బ్రాహ్మణి హితాయ చ జగత్ హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే సప్తకాంతిన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యః చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మోకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. మనం ఇంతకుముందు చైతన్య మహాప్రభువు అన్నప్రాసన నామకరణం గురించి తెలుసుకున్నాము. అన్నప్రాసన చేసిన సమయాల్లో ఆయన అక్కడ ఎదురుగుండా ఉంచిన ఇతర వస్తువులు ఏమీ తాకుండా భాగవతం తీసుకున్నారని చెప్పి మనకి అర్థమైంది, తెలుసుకున్నాం. ఇప్పుడు ఆయన గురించి చూడడానికి ఎవరెవరు వచ్చారు ఏమిటి అదంతా వివరిస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంటుంది, చూడండి. అద్భుతమైన సందర్శకులు. సతీమాత మరియు జగన్నాథ మిశ్రాలకి ఇంటి పెరట్లో బాలుడిగా ఉన్న చైతన్య మహాప్రభు పాకుతో ఉన్నప్పుడు సందర్భం చైతన్య మంగళంలో వివరించబడింది. ఆ సమయంలో జగన్నాథ మిశ్ర దైవపీఠం పక్కన గదిలో నిద్రిస్తూ ఉన్నారు. సతీమాత తన ఒడిలో చైతన్య మహాప్రభువును కూర్చుండబెట్టుకుని వరండాలో ఉన్నారు. అప్పుడు అకస్మాత్తుగా పెరడంతా స్వర్గలోకవాసులతో నిండిపోయింది. కొంతమందికి ప్రత్యేకమైన కవచం ఉంది, కొందరు 2 తలలతో ఉన్నారు. వారు ఎంతో శోభాయమానంగా ఉన్నారు. వారితో బ్రాహ్మణులు ఉన్నారు. సతీమాత తన భర్తను పిలవాలనుకున్నారు, కానీ కదలలేకపోయారు. ఆవిడ నోరు తెరిచి అరవడానికి ప్రయత్నించారు, కానీ శబ్దం బయటికి రాలేదు. ఆమెకు దిగ్భ్రమ కలిగింది. వారు సతీమాత ఒడిలో బాలుడిగా ఉన్న చైతన్య మహాప్రభువును తీసుకుని ఒక ప్రత్యేకమైన బంగారు బల్ల, దాని మీద బంగారు సింహాసనము మరియు బంగారము వజ్రాలతో కూడిన చిన్న స్నానపు గట్టు ఉండగా దానిపై నిమాయిని కూర్చుండబెట్టారు. కొంతమంది పురోహితులు భారీగా అభిషేకాన్ని నిర్వహిస్తుండగా ప్రతి వారు వచ్చి చైతన్య మహాప్రభును పాలతోనూ పెరుగుతోనూ స్నానం చేయిస్తున్నారు. ఇది సంపూర్ణమైన అభిషేకం. ఆయన దానిని ఎంతో ఆస్వాదిస్తూ ఉన్నారు. మనం గౌర పౌర్ణమి రోజు అభిషేకం చేస్తాము, కానీ అప్పటికే భగవంతుడైన చైతన్య మహాప్రభు ఎదిగి ఉన్నారు. కానీ వారు అభిషేకం చేసే సమయానికి ఆయన చాలా చిన్నవారు, తప్పటడుగులు వేస్తూ ఉండేవారు. సతీమాత ఇదంతా చూసి ఆశ్చర్యచకితులయ్యారు. దేవతలు భగవంతుడైన చైతన్య మహాప్రభుకు స్నానం చేయించి తర్వాత తుడిచి వరండాలో పరుండబెట్టారు. అంతటా ఆయన నడవనారంభించారు. ఆయన యొక్క ప్రతి అడుగుకి గజ్జల శబ్దం వినిపించింది, చింగ్ చింగ్ చింగ్. అప్పుడు ఆయన దేవతల వైపు తిరిగి హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ నాట్యం చేయమన్నారు. సతీమాత చూసినప్పుడు ఆయన పాదాలకు కాళ్ళబట్టీలు కాళ్ళగజ్జలు లేవు. అయినప్పటికీ ఆ శబ్దం మాత్రం వస్తూనే ఉంది. ఆవిడ అక్కడ జరుగుతున్న ఎన్నో అద్భుతాలను గమనిస్తున్నారు. అప్పుడు బాలుడైన నిమాయి ఇంటికి 2వ వైపుకి వచ్చి హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి అని దేవతలు నాదించారు. ఆ విధంగా దేవతలందరూ బిగ్గరగా కీర్తన చేయడం ప్రారంభించారు. మరియు భగవంతుడైన చైతన్య మహాప్రభు హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ
హరే హరే అంటూ నామం జపిస్తూ నాట్యం చేయసాగారు. దేవతలందరూ బిగ్గరగా కీర్తన చేస్తూ నాట్యం చేస్తున్నప్పుడు అతి కష్టం మీద అడుగులు వేసే నిమాయి ఇప్పుడు హఠాత్తుగా నాట్యం చేయడం మొదలుపెట్టి పాదాలతో పాదతాండనం చేస్తూ చేతులను పైకెత్తి నృత్యంగా చేయటాన్ని సతీమాత వీక్షించారు. ఆ విధంగా కీర్తన ఎంతో రమ్యంగా జరుగుతున్న సమయంలో సతీమాత ఆ దృశ్యాన్ని చూసి పారవశ్యంలో మునిగి సొమ్మసిల్లి పడిపోయారు. ఇతర లోకవాసులందరూ హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తూ నాట్యం చేస్తుండని సతీమాత ఎంతో ఆశ్చర్యంగా చూసి అచేతనురాలైంది. జగన్నాథ మిశ్ర ఆవిడ క్రింద పడిన శబ్దాన్ని విని ఏమి జరిగిందో తెలుసుకోవడానికి బయటకు వచ్చి సచి సచి అంతా బాగానే ఉందా అని ప్రశ్నించారు. అప్పుడు సతీమాత స్పృహలోనికి వచ్చి చుట్టూ పరికించి చూడగా నిమాయి ఇంటి పెరట్లోని ఎండలో ప్రాకుతూ కనిపించాడు. ఆమె పతి పతి అంటూ ఏడవనారంభించారు. అప్పుడు జగన్నాథ మిశ్ర పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆమె ఒక్కసారిగా పైకి లేచి ఏడవనారంభించారు. జగన్నాథ మిశ్ర ఆమెను ఆలింగనం చేసుకుని ఏం జరిగింది నీవెందుకు ఏడుస్తున్నావు అని అడగ్గా సతీమాత తను చూసిందంతా వివరించి చుట్టూ పరికించి చూడగా అంతా సాధారణంగా ఉంది. అక్కడ ఎవరూ లేరు. ఆవిడ తను చూసిందంతా నిజమేనా అని అనుమానించి ఇదంతా వాస్తవంగా జరిగిందా లేక కళ మాత్రమేనా అని జగన్నాథన్ మిశ్రాన్ని ప్రశ్నించారు. వారు పెరడంతా పరిగించి చూడగా ఎక్కడా కూడా అభిషేకం చేసిన జాడలు కనిపించలేదు. పాలు పెరుగు నీరు ఏమీ లేవు. అక్కడంతా పొడి పొడిగా తడి లేకుండా ఉంది. ఇంతకుముందు ఎవరూ కూడా అక్కడికి వచ్చిన జాడలు కనిపించడం లేదు. బహుశా నీవు కలగని ఉంటావు అని జగన్నాథ మిశ్ర అన్నారు. వారు ఈ విధంగా చర్చించుకుంటున్న సమయంలో ఒక శబ్దాన్ని విన్నారు. చింగ్ చింగ్ చింగ్. అది నిమాయి పాదాల నుండి వస్తున్నట్లుగా కాంచగలిగారు. ఆ శబ్దం కాళ్ళగజ్జల నుండి వచ్చేటటువంటి శబ్దం. కానీ నిమాయి పాదాలకు కాళ్ళగజ్జలు లేవు. వాస్తవానికి స్వర్గలోక వాసులు భూమి మీదకి వచ్చి వెళుతూ ఉండగలరు, కానీ సాధారణంగా ఎవరికీ కనిపించరు. కావున వారు తమంతట తాము శుభ్రం చేసుకోవాలన్నా లేక వేరే విధంగా తాము ఏమి చేయాలన్నా చేయగలరు. ఈ విధంగా బాలుడైన నిమాయి ప్రతిరోజు చేసే లీలల్లో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉండేవి. చందమామను కోరిన నిమాయి. ఒకనాడు పసిబిడ్డ అయిన నిమాయి ఏడవనారంభించినందువల్ల సతీమాత ఎత్తుకున్నారు. నీవు ఏడవడం ఆపితే నీవు ఏది కోరితే అది ఇస్తానంటూ నిమాయిని బుజ్జించారు. అంతటి నిమాయి నేను అడిగిందల్లా ఇస్తావా అని అడగగా అందుకు ఆమె తప్పక ఇస్తాను అని అన్నారు. అది నిండు పొన్నమి సమయం. ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. అప్పటికి చీకటి పడింది. అంతటి బాలుడైన నిమాయి తనకు చంద్రుడు కావాలని అడిగాడు. కొన్ని మార్లు పౌర్ణమి చంద్రునికి దక్కించుకోవచ్చు అన్న భావన కలుగుతూ ఉంటుంది. పిల్లలు చెట్ల మీద ఉన్న మామిడికాయను చేజెక్కించుకున్న విధంగానే చందమామను కూడా చేజెక్కించుకోవచ్చు అని అనుకోవచ్చు. కానీ నిజానికి మనం చంద్రుడిని ఎవ్వరికీ ఇవ్వలేము. కాబట్టి ఆమె చంద్రుడిని వెంటనే ఇవ్వలేకపోవడంతో నేను ఏది కోరితే అది ఇస్తాను అని వాగ్దానం చేసావు కాబట్టి నాకు చంద్రుడు కావాలి అని నిమాయి ఏడవనారంభించారు. సతీమాత సందిగ్ధంలో పడింది. ఇప్పుడు ఆమె ఏమి చేయగలదు? వెంటనే ఒక మేఘం అకస్మాత్తుగా చంద్రుడిని కప్పివేసింది. చూసావా, నీ మోము 1000 చందమామల కంటే ఎక్కువ అందంగా ఉంది. కావున చంద్రుడు కూడా నీ ఎదుట నిలబడడానికి సిగ్గుపడుతున్నాడు. ముఖం మీద మచ్చలు ఉన్న ఈ సాధారణ చంద్రుడు నీకెందుకు? ఏ కలంకము లేని నీ ముఖము అందంగా ఉంది. అందువలనే చంద్రుడు దాగున్నాడు అంటూ ఆమె పలికింది. ఈ విధంగా భగవంతుడు తల్లిదండ్రులతో కలిసి సమయాన్ని అద్భుతంగా గడిపారు. వాళ్ళ యొక్క జీవితం ఎల్లప్పుడూ ఉల్లాసభరితంగా ఉండేటట్లుగా చూశారు. సతీమాత నిమాయిని క్షమించుట. ఒకనాడు చిన్నపిల్లవానిగా ఉన్న చైతన్య మహాప్రభు తల్లి పట్ల కోపగించుకున్నారు. తన చిట్టి చేతులతో ఆమెను పిడిగుద్దులు గుద్దారు. అయితే ఒక చిన్న పిల్లవాడు మనకు నొప్పి కలిగించలేడు. కానీ సతీమాత నిజంగానే నొప్పి కలిగినట్లుగా కింద పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న ఇతర స్త్రీలు నిమాయిని నీ తల్లిని ఈ విధంగా కొట్టకూడదు, ఆవిడని తిరిగి స్పృహలోనికి తీసుకురావాలంటే 2 కొబ్బరికాయలు తీసుకురావాలి అని మందలించారు. చిన్నపిల్లవాడు 2 కొబ్బరికాయలు ఎచ్చటి నుండి తేగలడు?
ఆయన పరుగు పరుగున బయటికి వెళ్ళి వెంటనే 2 కొబ్బరికాయలతో వెనక్కి వచ్చారు. చిన్న పిల్లవాడు 2 కొబ్బరికాయలు ఏ విధంగా వెంటనే తీసుకురాగలిగాడు అని వారు ఆశ్చర్యచకితులయ్యారు. ఆయన తిరిగి వచ్చి వాటిని తల్లికి సమర్పించి మరల ఎప్పుడు తల్లిని కొట్టనని చెప్పారు. ఆ విధంగా ఆమె చైతన్యంలోకి వచ్చి కుమారుడును కౌగిలించుకున్నారు. ఉత్సవానికి హాజరు కావాలని నిమాయి కోరుట. నిమాయి చాలా చిన్నవాడిగా ఉన్నప్పుడు అప్పుడప్పుడే మాటలు వస్తున్న దశలో ఒక సమయంలో ఒక్కసారిగా ఏడవనారంభించి ఎంతసేపటికి ఏడుపు మానలేదు. నీవు ఎందుకు ఏడుస్తున్నావు అని ఆయన తండ్రి అడిగారు. వారు వైద్యుడిని కూడా తీసుకొచ్చారు. కానీ వైద్యుడు అతనికి ఏమీ అనారోగ్యం లేదని చెప్పాడు. అంతటి జగన్నాథ మిశ్రా, నీవు ఏడవడం ఆపడానికి నన్ను ఏం చేయమంటావు చెప్పు అని అడిగారు. అంతటి నిమాయి, నన్ను జగదీష్ పండిత మరియు హిరణ్య పండితుల యొక్క గృహానికి తీసుకెళ్ళండి అని సమాధానం ఇచ్చాడు. ఎందుకు, ఏం జరుగుతోంది అక్కడ అని అడగగా చైతన్య మహాప్రభు, వారు పెద్ద ఏకాదశి విందు జరుపుకుంటున్నారు కాబట్టి నేను వెళ్ళాలి అన్నారు. ఒక చిన్న బాలుడు ఏకాదశి గురించి ఏ విధంగా తెలుసుకున్నాడు? వారెవరు ఈ విషయం చెప్పకుండానే బాలుడికి ఎలా ఈ విషయం తెలిసింది అని జగన్నాథ మిశ్రా ఆలోచించి అక్కడికి వెళ్ళి ఈ విషయాన్ని తెలుసుకుందామని అనుకున్నారు. అంతటా ఆయన కుమారుడిని తన భుజాల మీదకి ఎక్కించుకొని నది దాటి గోద్రమ ద్వీపంలో ఉన్న జగదీష్ మరియు హిరణ్య పండితుల వద్దకు చేరుకోవడానికి స్వరూప్ గంజ్కి వెళ్ళారు. వారు అక్కడికి చేరేటప్పటికి 108 రకాల నైవేద్యాలు భగవంతుని ప్రతిమకు అర్పిస్తూ ఉన్నారు. ఆ రోజు ఏకాదశి అవటం వల్ల భక్తులు ఉపవాసం చేస్తారు. కానీ భగవంతుడు ఉపవాసం చేయడు. అప్పుడు ఆయన ఇక్కడ ఏం జరుగుతోంది అని అడగగా, ఈరోజు ప్రత్యేకమైన వార్షికోత్సవము కనుక భారీగా నైవేద్యం సమర్పిస్తున్నాము అని వారు సమాధానం ఇచ్చారు. అంతటి జగన్నాథ మిశ్రా వారి పుత్రుడు తెలిపిన విషయాన్ని తెలిపారు. అంతటా వారి మనసులో బహుశా ఇతను కృష్ణుడై ఉండాలి, లేకపోతే అతనికి ఎలా తెలుస్తుంది అని అనుకున్నారు. కావున వారు ఆ ప్రసాదాన్ని నిమాయికి సమర్పించారు. అప్పుడు నిమాయి తనకు సమర్పించిన వాటన్నిటినీ ఆనందంగా నవ్వుతూ స్వీకరించారు. బృందావనంలో కృష్ణుడు భగవంతుడని ఎవరికీ తెలియదు. కానీ వారు సహజంగానే కృష్ణుడిని పూజించాలని కోరుకుంటారు. వారు ఆయనకు సపర్యలు చేయాలని మరియు ప్రేమించాలని కోరుకుంటారు. ఈ విధంగానే భక్తులు చైతన్య మహాప్రభు పట్ల కూడా సహజమైన అప్రయత్నపూర్వకమైన భక్తిని కనపరిచారు. వారు ఎంతో సహజంగా చైతన్య మహాప్రభువుకు సేవ చేయాలన్న భావావేశాన్ని కనపరిచారు. దిగ్భ్రమ చెందిన దొంగలు. ఒకనాడు చైతన్య మహాప్రభు ఇంటి బయట నడుస్తుండగా 2 దొంగలు చూశారు. చూడు, ఆ చిన్న పిల్లవాడు తప్పటడుగులు వేసే పిల్లవాడు. ఆ పిల్లవాడి శరీరంపై బంగారు ఆభరణాలు ఉన్నాయి. అవి కొన్ని వేల రూపాయలు ఖరీదు చేయవచ్చు. ఆ పిల్లవాడు ధనవంతుడై ఉండి ఉంటాడు. వెళ్దాం పదా అని వారు ఒకరికొకరు అనుకున్నారు. వారు నిమాయితో, మేము నీ యొక్క బంధువులము, నీకు తీపి పదార్థాలైన సందేశ్ రసగుల్లాలను ఇవ్వడానికి వచ్చామని చెప్పగా, ఓ, నాకు తీపి పదార్థాలంటే ఇష్టం అని నిమాయి అన్నారు. దొంగలు, సరే అయితే మాతోరా, నిన్ను తీపి పదార్థాలు అమ్మే అంగడికి తీసుకెళ్తాము అని అన్నారు. అప్పుడు ఆ 2 దొంగలు నిమాయిని తమ భుజాల మీద ఎక్కించుకుని తీసుకెళ్ళిపోయారు. చిన్న పిల్లవాడైన గౌరంగా ఎంతో ఆనందంగా నిశ్శబ్దంగా చుట్టూ పరిగిస్తూ ఉన్నారు. వారు, ధనం తేనె వంటిది, మనం ధనవంతులు అవ్వబోతున్నాము. ఈ పిల్లాడిని తీసుకుపోయి దాచిపెట్టి అతని బంగారాన్ని దొంగిలిద్దామని ఆలోచిస్తూ వారు పట్టణం అంతా తిరిగారు. ఆ సమయంలో నవద్వీపం ఎంతో రద్దీగా ఉండేది. దాదాపు 10 లక్షల జనాభా ఉండేవారు. తూర్పు భారతదేశంలో ఇది చాలా పెద్ద పట్టణం. నిమాయిని వారి భుజాల మీద ఎక్కించుకుని చుట్టుపక్కల ప్రాంతాల నుండి దూరంగా ఒక పెద్ద వీధిలోనికి ప్రవేశించగా నిమాయి తనను వారు ఆ విధంగా భుజాల మీదకి ఊరికి దూరంగా ఉన్న తమ స్థావరానికి తీసుకెళ్ళడానికి చాలా ఆనందిస్తున్నారు. అంతటి నిమాయి, మిఠాయి ఎక్కడా? మీరు నాకు మిఠాయి ఇస్తామని చెప్పారు కదా అని అడగగా, వారు మిఠాయి దుకాణం వద్దకు తీసుకెళ్ళి సందేశ్, రసగుల్లా, చంచం ఇలా రకరకాలైన మిఠాయిలను కొనిపెట్టారు. నిమాయి మిఠాయిని తింటూ ఉండగా వారు, మేము నిన్ను మీ ఇంటికి తీసుకెళ్తాము అని అతనితో చెప్పినప్పటికీ వారి మనసులో మాత్రం నిమాయిని తమ స్థావరానికి తీసుకెళ్దామని ఆలోచిస్తున్నారు. వారు ఆ విధంగా నడుస్తూ ఉండగా వారికి వారి యొక్క స్థావరానికి చేరినట్లు గోచరించింది. సరే, ఇచ్చటి బాలుని ఆభరణాలు దొంగిలిద్దాము అని తలచి చైతన్య మహాప్రభును క్రిందకు దింపారు. వారు చైతన్య మహాప్రభుని క్రిందకు దింపిన వెంటనే
వారి యొక్క మునపటి దృష్టికి పూర్తి వ్యతిరేకంగా గోచరించింది. నిజానికి వారు తాము నిమా ఇంటి దగ్గర ఉన్నారు. అప్పుడు వారు వాస్తవంగా నిమా ఇంటి వద్దనే ఉన్నారు. జగన్నాథ మిశ్రా మరియు సతీమాత తమ బిడ్డను ఎవరో అపరిచిత వ్యక్తులు దొంగిలించినట్లుగా తెలుసుకున్నారు. వారు ఎంత ఆందోళన చెందుతున్నారో మీరు ఊహించవచ్చు. వారు అన్ని చోట్ల వెతుకుతున్నారు. మరియు వారి యొక్క ఇరుగు పొరుగు వారందరూ కూడా పరుగులు పెడుతూ వెతుకుతున్నారు. అప్పుడు చైతన్య మహాప్రభు తన తండ్రి దగ్గరకు పరుగున వెళ్ళి ఆయనను చేరుకున్నారు. ఆయన, ఓ నిమాయ్, నిమాయ్, మేము నీ గురించి చాలా ఆందోళన చెందామంటూ బిగ్గరగా కేకలు పెట్టారు. తన బిడ్డను తిరిగి చూడగలిగినందుకు చాలా ఆనందపడిన జగన్నాథ మిశ్రా తన బిడ్డను తిరిగి తీసుకుని వచ్చిన పెద్ద మనుషులకు పారితోషికం ఇవ్వదలిచారు. పిల్లవాడు దారి తప్పి తిరుగుతుండగా వీరికి దొరికి ఉండవచ్చు అని తలపోశారు. కానీ వారి హృదయం మలినపూరితంగా అపరాధ భావంలో ఉండటం వల్ల దొంగలు భయం చెంది ఉన్నారు. తాము పట్టుబడితే రాజభట్లు తమను ఉరిదీయవచ్చునేమో, లేదా వేరే ఏ విధమైన శిక్షను అయినా విధించవచ్చు అని ఆలోచన చేసి వారు త్వరగా తమ శక్తి కొలది పారిపోయారు. జగన్నాథ మిశ్రా ఆ సన్నివేశాన్ని చూసి వారు ఏ విధమైన తప్పిదం చేశారు, వారు ఎందుకు ఈ విధంగా పారిపోతున్నారు అని అనుకున్నారు. వారు తమ బిడ్డను ఆభరణాల నిమిత్తం దొంగిలించారని ఆయనకు తెలియదు. వారు చాలా మంచివారని తన బిడ్డను తిరిగి తీసుకొచ్చారని జగన్నాథ మిశ్రా తలపోశాడు. దొంగలు పండ్ల చెట్లతో కూడిన తోటలో దాక్కుని వెనక్కి తిరిగి చూడగా ఎవరూ కూడా వారిని అనుసరించడం లేదని తెలుసుకుని, ఓ చండి, ఓ దేవి, ఈరోజు నీవే మమ్మల్ని కాపాడావు, ఎవరికి పట్టుబడకుండా నీవే మమ్మల్ని రక్షించావు అని వారు చండీదేవిని ప్రార్థించారు. దొంగలు దుర్గాదేవికి ఒక రూపమైన చండీదేవిని పూజిస్తారు. ఆ ఉదంతం జరిగిన తర్వాత తన బిడ్డను సరైన విధంలో ఎలా పెంచాలనే విషయంలో జగన్నాథ మిశ్రా ఎక్కువ శ్రద్ధ కనపరిచేవారు. మరియు తన బిడ్డకు మార్గదర్శకత్వం చూపించడం కోసం చాలా జాగ్రత్త వహించేవారు. చిన్న వయసులో ఉన్న చైతన్య మహాప్రభు ప్రతిరోజు కూడా ఎంతో మందితో పరిహాసాలు ఆడుతూ ఉండేవారు. ఆయన చిన్న బాలుడిలాగా ఆడుతూ ఉండేవారు. కానీ నిజానికి ఆయన అతడు జరుగుతున్న కార్యాలన్నిటినీ నియంత్రించేవారు. వివిధ రకాలైన నాటకీయ పరిస్థితులను కల్పించి ఆనందించేవారు. ఈ విధంగా చైతన్య మహాప్రభు తన బాల్య లీలను ఎంతో ఆనందంగా ప్రదర్శించారు. హరే కృష్ణ. ఈరోజు ఇక్కడితో ఆపుతున్నాను. తర్వాత భాగం మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.